హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, అపోలో చేపల ఫ్రై నేను ఈరోజు చేసుకున్నాను. ఈ చేపల ఫ్రై మనకు 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకున్నా కానీ ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా మనం చేసుకున్న కరకరలాడుతూ ఎంత బాగుందో చూస్తున్నారా. క్రిస్పీగా చాలా బాగుంటుంది చేపల ఫ్రై. ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. నేను ఈరోజు అపోలో చేప తీసుకున్నాను. మీ ఇష్టం, ఏ చేపతోనైనా చేసుకోవచ్చు. ఎంతో చక్కగా దాదాపు 20 రోజుల పాటు నీళ్లు వేయకుండా చేసినది 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, చేపల ఫ్రై చేసుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ పులుసు పెట్టుకున్నాము. ఇంకా ఈవినింగ్ రాత్రికి చేపలు వట్టిగా నూనెలో వేయించి ఫ్రై చేసుకున్నాము. ఒక పేపర్ మీద వేసి తడంతా పీల్చేటట్టు దీనికి సాల్ట్ రాసేసి వేయించుకోవాలి. ఇవి వచ్చేసి అపోలో ఫిష్. చేపలకు ముందుగా ఉప్పు 2 పక్కల పట్టించాలి. ఇట్లా అమ్మ చేస్తుంది. ఎక్కువ అవుతుందేమో, కొంచెం అవుతుంది. దాని మధ్య సందులోనే ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ విధంగా చూడండి, ముక్కలు తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి. నూనెలో వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. 2 పక్కన ఉంటుంది. ఒకటి ఇక్కడ చూడండి, ఆయిల్లో వేసి ఇట్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చేపల వేపుడు. ఇది మనం ప్రయాణాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళచ్చు. 10 రోజులైనా నిల్వ ఉంటుంది. వేసుకొని డైరెక్ట్ వేసుకొని సీసాలో వేసి పెట్టుకోవచ్చు. బాగుంటుంది. ఒకసారి వీటిని తిప్పుకున్నాము. 2 పక్కల ఎర్రగా వేయించుకోవాలి. మూతతో చేసుకొని ఇలా వేయించుకుంటే పిల్లలు అయితే ఉట్టిగానే తినేస్తారు. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఎర్రగా వేయించుకుందాం. ఎర్రగా చూడండి ఎంత చక్కగా వేసేది. వేగి తీసేసుకోవాలి. మిగతా వేసి వేసేసుకోవాలి. మిగతా చేపలు కొబ్బరి కారంలోకి మసాలాకు ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసేయాను. ఇంకా ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి వేసి ఇట్లా మిక్సీ పట్టుకొని వస్తాను కొద్దిగా. ఇప్పుడు ఇట్లా కొబ్బరి పొడి మిగతా పట్టుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారం, ముందుగా ఎల్లిపాయలు, 1 స్పూన్ కారం వేసా, ఇంకా 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మళ్ళీ పట్టుకుంటాం. చూడండి, ఇలాగా వేగాలి. ఇప్పుడు తీసేసుకోవాలి. కొద్దిగా నూనె ఉంచేసుకొని ఇప్పుడు నూనె అంతా వచ్చేసుకున్నాం కదా, మళ్ళీ అన్ని ముక్కలు వేసేసుకొని మనం ఇంతకుముందు పట్టి పెట్టుకున్న కొబ్బరి కారం చూపిద్దాం. ఇది వేసేసుకోవాలి. అంతేనండి. చూడండి, సూపర్గా ఉంటుంది. చపాతీకైనా, జొన్న రొట్టెలకైనా, అన్నంలోకైనా, ఉత్తదైనా తినొచ్చు. ఇలా వేయించుకునేది మనం ఎక్కడికన్నా ఊర్లోకి పోయినప్పుడు కూడా ఇంట్లో హస్బెండ్లకు చేసి పెడితే మంచిగా టేబుల్ మీద పెడితే చక్కగా తింటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.
చిలిపితే బాగుండవు. ఇట్లా ఎగిరేస్తే అంతే ఈజీగా పట్టేసుకుంటుంది ముక్కలకంతా. ఇష్టం కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తింటే బాగుంటుంది. ఏం కొత్తిమీర, అన్నిట్లో కొత్తిమీర బాగుంటుంది. ఇలా అయిపోయింది అంతే. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గలిద్దాం, తర్వాత చూపిస్తాను. ఒకసారి చూసేద్దామా. వావ్, చూడండి గుమ్మ గుమ్మ వాసన వచ్చేస్తుంది, ఎంత చక్కగా ఉందో. ఇదేనండి, ఏ చేపలతోనైనా చేసుకోవచ్చు క్రిస్పీగా. ఎంత బాగుందో చూసారా. మా అమ్మ తిని చూపిస్తుంది ఒకసారి. ఎట్లుంది మా? కరకర అంటున్నాయి, సంగీతం పాడుతున్నాయి చేపలు గలగలమని. ఇలా ఉత్తకు కూడా తినొచ్చు, కారంతో చపాతీతో కూడా అద్దుకొని తినొచ్చు, జొన్న రొట్టెతోనైనా తినొచ్చు. ఓకే, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. చూడండి, ఇది ఏ చేపలతోనైనా చేసుకోవచ్చు. మేము ఈరోజు చేసుకునేది వచ్చేసి అపోలో ఫిష్. ఏ చేపలతోనైనా చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. చేపల ఫ్రై, అపోలో ఫిష్ చేపల ఫ్రై ఎన్ని రోజులు మనకు దాదాపు 2 వారాలైనా సరే బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతోనే మేము ముందుంటాను. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది, నచ్చిందా ఫ్రై? ఈ ఫ్రై మనము ఇలాగ కరకర చేసి పెట్టుకుంటే టేబుల్ మీద 1 వీక్ దాకైనా చెడిపోకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది చపాతీకి, రోటీకి, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా కరకరలాడే ఫిష్ ఫ్రై ఎలా ఉంది? నచ్చేసింది కదా?